హాయ్ అండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో వీడియోలో చూసేయండి. అమ్మవారిని అయితే ఈ శారీతో రెడీ చేద్దామనేసి తీసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం రాగి బింది, ఒక చెంబు నీట్గా కడిగేసి పసుపది రాసి బొట్లు అవి పెట్టానండి. చీర అయితే మొత్తం ఇలా ఓపెన్ చేసేసి మధ్యలోకి ఒక మడత వేసామన్నమాట. మా తాతమ్మ హెల్ప్ తీసుకున్నాను నేను. ఫస్ట్ టైం ఇలా కట్టడం, ముందు కట్టాను కానీ ఇంతలా కట్టలేదు. వీడియో తీసి పెట్టి తాతమ్మ అంటే పాపం దానికి తెలియదు కదా, కెమెరాకి చెయ్యి అడ్డు పెట్టేసిందండి. కొంచెం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత తీపించాను అనమాట వీడియో. ఇలా శారీ మొత్తం అడ్డుమడత వేసేసుకున్న తర్వాత నెమ్మదిగా అలా ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి. మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా అనమాట. అమ్మవారికి కుర్చీలు సర్దుకుంటూ రావాలి. ఒకే సైజులో వస్తే బాగుంటుంది అనమాట. తర్వాత పళ్ళు పట్టు అంతా మనం ఎలా పెట్టుకుంటామండి, ఇలా మడత వేసుకుని ఫోల్డింగ్ వేసుకుని పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే పెట్టుకొని ఇలాంటి క్లిప్స్ కానీ లేదంటే పిన్లు ఉంటాయి కదా, సారీ పిన్స్, ఆ పిన్స్ సపోర్ట్తో కానీ అలా మడతలు విడిపోకుండా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను రాగి బిందికి ఇలా శారీని అడ్జస్ట్ చేస్తున్నాను. మడత పెట్టుకున్న శారీని క్లిప్స్ అయితే ముందు తీయలేదండి, వెనకాతలు తీసాను. మళ్ళీ శారీ మొత్తం ప్లీట్స్ అవి పోతాయి అనేసి. బ్లౌజ్ పీస్ అయితే తీయలేదండి నేను. అంటే మా అమ్మ తీయొద్దులే, కట్ చేయొద్దు, తర్వాత అమ్మవారికి పెట్టేసిన తర్వాత కట్ చేయొద్దు కానీ అంది. బ్లౌజ్ పీస్ ఉండగానే పళ్ళు పట్టుదారు వచ్చింది బ్లౌజ్ అలా ఉండగానే నేను కట్టేశానండి. ఈ శారీ అయితే నేను సహస్ర శారీస్ నుంచి తీసుకున్నానండి. యూట్యూబ్ ఛానల్లోనే సహస్ర శారీస్ అని ఉంటుంది, ఆ పేజ్ ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే తీసుకున్నానండి. శారీ అయితే చాలా బాగుంది, పట్టు శారీ అనమాట. అయితే బింది ఇలా ఖాళీగా ఉంచడం ఎందుకనేసి బియ్యంతో నింపానండి. ఇంకెంటీగా ఉంటే ఏదోలా అనిపిస్తుంది కదా. పైన ఒక చెంబులో కూడా బియ్యం వేసేసి ఇలా ఒక కర్రనైతే దారం సపోర్ట్తో కట్టాను అనమాట, పౌటంచి అది వేయడానికి. ఇంకా మా తాతమ్మ కొంచెం తీసింది కానీ వీడియో, ఇదేదో నాకు అయ్యే పని లేదులే అనేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, అలా మనవరాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా నేనే అలా నెమ్మదిగా ఒక చేతితో వీడియో తీసుకుంటూ అమ్మవారికి అయితే శారీ ఇలా కట్టేశానండి. మా అమ్మ అయితే మార్నింగే లేచేసి ఇలా మొత్తం ఇంటి దగ్గర ముగ్గులు అవి పెట్టేసుకుంది, తులసి కోట దగ్గర అనమాట. ఇవేమో గడపలకి మామిడి తోరణాలు, పసుబొట్లు అవి పెట్టాను నేను. లోపల కూడా ముగ్గు అమ్మ పెట్టేసుకుంది, నన్ను పసుపు కుంకుమ వేయమంటే వేస్తున్నాను అనమాట. బాబు పడుకున్నాడండి, పడుకున్న టైంలోనే ఇదంతా నేను చేశాను. బాబు లేస్తే ఇంక నన్ను ఏం చేయనివ్వడు. పద్మం వేసేసి శంకు చక్రం అవి ముగ్గులు వేసిందనమాట. పాదాలు అనుకుంటాను, పాదాలు కూడా వేసినట్టుంది. అక్కడేమో నేను పసుపు వేశాను. వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి, బాగా జరిగింది మొత్తానికి వ్రతం అయితే మాత్రం. ఇలా మొత్తం పసుపు కుంకుమ అవి వేసేసిన తర్వాత ఇలా ఉందండి. కమలాలు అవి కూడా వేసింది అమ్మ. తెల్లవారుజామునే లేచేసి అయితే అమ్మ ఒకసారి పూజ చేసేసుకుందండి. మొత్తం ముందు రోజు పువ్వులు అవి తీసేసి పూజ చేసేసుకున్న తర్వాత నైవేద్యాలు అవి ప్రిపేర్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా పరవన్నం అత్తెసరు వేసేసి లోపలికి తీసుకొచ్చి పెట్టేసింది అనమాట. మాకు వంటగది బయట ఉంటుందండి సపరేట్గా, లోపల ఉండేది కానీ మళ్ళీ విడిగా సపరేట్గా బయట కూడా కట్టించారనమాట. ఇంకా పులిహోర, ఇవేమో కుడుములు, మోదకాలు, జిల్లేడికాయలు. ఇదిగోండి మా తాతమ్మ వాళ్ళ మనవరాల దగ్గరికి వచ్చేసింది. ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి పేట అయితే రెడీ చేశానండి. పసుపు కుంకుమ బొట్లు పెట్టేసిన తర్వాత అయితే అమ్మవారిని ఇలా కూర్చోబెట్టామన్నమాట. వడ్డానం ఉంటే గుడి దగ్గర అమ్మవారికి పెట్టింది, ఆ వడ్డానం పెట్టాము. తర్వాత ఇది వచ్చేసి నవరత్న లాకెట్ అండి, ఆన్లైన్లోనే ఆర్డర్ చేసాం. ఇంకా వేసుకొని జ్యువెలరీ ఏం లేదు, మనం వేసుకున్నది ఇంక పెట్టకూడదు కదా, అందుకనేసి కొత్తగా ఉంటే అవే పెట్టాను. బ్యాంగిల్స్ ఏమో నా కోసం మా పిన్ని పంపించింది, కొత్తగా అనమాట, అందుకనేసి బ్యాంగిల్స్ కూడా వేసాను. తర్వాత అమ్మవార్లకి ఉంటే వెండి చిన్న చిన్న అమ్మవార్లు ఉన్నారనమాట, స్వామివారు, వాళ్ళందరికీ కూడా ఇలా ఆవు పాలతో అభిషేకం చేసుకున్నామండి. అమ్మవారిని శారీతో అలా రెడీ చేశాను కానీ కలసం ఏంటంటే ఇంక అప్పటికప్పుడే పెట్టుకోవడానికి అవుతుంది అనేసి అందమ్మ. సరే అలాగే రెడీ చేస్తాననేసి నేను ముందు మామూలుగా బియ్యంతో నింపేశాను కదా, మీరు చూసారు కదా వీడియోలో, అలా బియ్యంతో నింపేసి రెడీ చేసేసాను.
పైన అయితే కలసం పూజ జరిగే టైంకి కరెక్ట్గా కలసం మళ్ళీ పెట్టుకున్నాం అనమాట. అందరికీ అభిషేకం అయిపోయిన తర్వాత అయితే ఇలా పసుపు కుంకుమ పూలతో పూజ అయితే చేయించారండి. పూజ అయితే ఇలా జరిగింది. పూజ జరిగిన తర్వాత అమ్మవారు చూడండి భుజించి తమ కోరికను భగవంతుడికి చెప్పుకొని వారికి వచ్చినటువంటి వారంతా కూడా వారి ఇళ్లకు వెళుతూ చారుమతీదేవి రోజునటువంటి ఈ యొక్క నోము ఫలితం కదా, ఇదంతా కూడా చారుమతీదేవి ఎంత గొప్పదో అని చెప్పి 1000 నోట్ల ఆ యొక్క చారుమతీదేవిని తలుచుకుంటూ ఉన్నారట. వరలక్ష్మీదేవి తానంతటా స్వప్నంలో వచ్చి ప్రదక్షిణ చేసిన ఆ చారుమతీదేవి వలనే కదా ఇదంతా కూడా భాగ్యంతో అంతా కూడా కలిగింది మనకి అని చెప్పి వారంతా కూడా ఎంతో ఆనందం పొందారట. మొదలగు స్త్రీలందరూ కూడా ఈ యొక్క చారుమతీదేవి చేసినటువంటి ఈ వ్రతం ఏదైతే ఉందో ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా నియమానుసారంగా పుత్ర పౌత్రాభివృద్ధి కొరకే ధన కనకాది వస్తు వాహనం కొరకే సర్వారుణంగా శక్త్యానుసారంగా ఈ వ్రతం చేసుకుని చారుమతీదేవితో సహా వారందరూ కూడా ఆ యొక్క వరలక్ష్మీదేవి కృపకు పాత్రులైనారట. ఈ చారుమతీదేవిని ప్రతి ఒక్కరు కూడా పొగుడుతూ ఆ చారుమతీదేవిని కూడా 1000 నోర్ల కూడుతూ ఉన్నారట. మొత్తానికి వ్రతం అంతా చాలా బాగా జరిగింది. మొత్తం 9 రకాల నైవేద్యాలు అనమాట అమ్మ చేసేది అమ్మవారికి. మీరు ఈ అలంకారం అంతా జాగ్రత్తగా చూస్తే అమ్మవారి ఎడం చేతి వైపు చూడండి ఒక చిన్ని బుల్లి వాచ్ కనిపిస్తుంది. అదేంటంటే గోల్డ్ అనమాట. మా అమ్మమ్మ బాబుకి చేయించిందండి. వాచ్ కోసం డీటెయిల్గా ఒక వీడియో విడిగా పోస్ట్ చేస్తానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం 5:30కి అయితే ఇంట్లో పారాయణ పెట్టుకున్నామండి. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, అమ్మవారి స్తోత్రాలు అన్నీ పారాయణం అనమాట. చాలా బాగా జరిగిందండి. పారాయణ అంతా పూర్తయ్యేసరికి 8:30 అయింది. తర్వాత అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని కూడా వచ్చాం. వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి.